మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూగా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? తర్వాత అడుక్కు తినాలి. ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తూ. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాండేది? ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో గాని దీంట్లో గాని వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్ లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. సిగ్గు లేదు మీ అందరికి. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక కోమాలో ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదురా. ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆశీర్వదించండి మావయ్య. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుందో నాకైతే తెలియదు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్షుడు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. అట్లే చెయ్యి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి, ఆ పిల్లగాడు, ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా. నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావు. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పాడని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందరు చలో బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయి. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. సినిమా స్టార్ట్ అయిన కొంతసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాను. అటు చూడు బే. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు. సినిమా స్టార్ట్ అయిన కొంతసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాను. సినిమా షో చూస్తున్నప్పుడు కూడా కింద తొక్కిసలాట జరిగింది, ఒక వ్యక్తి చనిపోయారు అని తెలిసి కూడా హీరో బయటికి రాకుండా షో చూస్తున్నారని
వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి. థియేటర్ యాజమాన్యానికి కూడా పోలీసులు చెప్పారు ఏసీపీ డీసీపీ హీరోని బయటకు పంపించేయండి అని. ఇది తప్పు. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ అయినా వాళ్ళు చెప్పకపోవడంతో స్వయంగా ఏసీపీ డీసీపీ వెళ్ళి హీరో అల్లు అర్జున్కి చెప్పి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేము. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? బయటకు వస్తున్నప్పుడు కూడా ఆయన పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, చనిపోయారని తెలిసి కూడా వెళ్తూ వెళ్తూ ర్యాలీ తీసి అందరికీ చేతులు ఊపుతూ నవ్వుతూ వెళ్ళారు. बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते ऊपर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? सर मुझे तो समझ में नहीं आ रहा, मैं बाहर ये बोल भी नहीं सकता हूँ, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता. ఊరి నీ కొత్త గంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు? మీకు మానవత్వం లేదా? ఏమో సార్ నాకు కనబడదు. హీరోలా ఒక వ్యక్తి చనిపోయారు, మహిళ రేవతి. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. నీ బతుకు చెడా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.